ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. కీర్తన గ్రంథము 111వ అధ్యాయము 9వ వచనము. నిబంధన మాట ఇవ్వడంలో పరమ తండ్రిలా ఎవరూ ఉండరు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ఆయనకు పోటీ ఎవరూ రాలేరు. గతాన్ని చూస్తే పండు ముసలివాడైన అబ్రహాముకు సంతానమిచ్చి విస్తరింపజేస్తాను అన్నారు, అన్నట్లే చేశారు. దావీదు వంశస్థులను గద్దెదించను అని దావీదుతో నిబంధన చేశారు, అన్నట్లుగానే ఇచ్చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. దేవుడు మనుషులతో చేసిన నిబంధనలు చాలానే జరిగిపోయాయి, మరికొన్ని జరగాల్సి ఉన్నాయి. నీకు పరలోకంలో స్థలం ఏర్పరచడానికి వెళ్తున్నాను, మరలా తిరిగి వస్తాను, నిన్ను తీసుకువెళ్తాను, నువ్వు మాత్రం ఏ సమయంలోనైనా రావడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి పరిశుద్ధాత్మను తోడు ఉంచి వెళ్ళిపోయారు యేసయ్య. అంటే మరి యేసయ్య మాట ఇచ్చారు కదా, తిరిగి వస్తారనమాట. మరి ఆయనతో వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? వస్తాను అని మాట ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా వస్తాడు, దానిలో ఏ మార్పు లేదు. కానీ ఆయనతో పరలోకం వెళ్ళాలంటే నీలో చాలా మార్పులు రావాలి, గుర్తుపెట్టుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.